నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో గందరగోళం ఏర్పడింది. సమావేశంలో మరోసారి కుర్చీ వివాదం చెలరేగింది. నేడు కడప నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం ఉత్కంఠ మధ్య జరిగింది. అనర్హత వేటుపై హైకోర్టు నుంచి స్టే తెచ్చుకొని మేయర్ సురేష్ బాబు సమావేశాన్ని నిర్వహించారు. అయితే కార్పొరేషన్ కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. సర్వసభ్య సమావేశంలో గందరగోళం నెలకొంది. కార్పొరేషన్ కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. మరోసారి కుర్చీ వివాదం చెలరేగింది. నేడు కడప నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం ఉత్కంఠ మధ్య జరిగింది. అయితే అనర్హత వేటుపై హైకోర్టు నుంచి స్టే తెచ్చుకొని మేయర్ సురేష్ బాబు సమావేశాన్ని నిర్వహించారు. కార్పొరేషన్ కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ చంద్రమోహన్ రాజు లైవ్ లో అందిస్తారు. చంద్రమోహన్ రాజు, ఓవర్ టు యూ. కడప సర్వసభ్య సమావేశంలో మళ్లీ కూడా రచ్చ చెలరేగినట్టు తెలుస్తోంది. మాధవి మళ్లీ అక్కడ ఏదైనా అంటే సీన్ క్రియేట్ చేశారా? ఏం జరిగింది అసలు? కడప కార్పొరేషన్ దగ్గర ఈ రోజు జరగాల్సిన సర్వసభ్య సమావేశం కూడా పెద్ద ఎత్తున ఉత్కంఠత వాతావరణం మధ్యన కొనసాగుతుంది. అయితే సభ కొనసాగడం లేదు, కానీ ఇరు వర్గాలు కూడా మోహరించాయి. పైన మున్సిపల్ కార్పొరేషన్ కి సంబంధించిన మీటింగ్ హాల్లో మాధవిరెడ్డి ఉన్నారు, కింద మేయర్ సురేష్ బాబు ఉన్నారు. అక్కడ కొంతసేపు సమావేశం నిర్వహించి మేయర్ సురేష్ బాబు వెళ్లిపోయారు. మొదటి నుంచి కూడా కడప కార్పొరేషన్ లో కార్పొరేటర్ల సమావేశం అనే ప్రక్రియ అత్యంత ఉత్కంఠభరితంగా, అత్యంత ప్రతిష్టాత్మకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే టీడీపీ పార్టీలు తీసుకుని ఇక్కడ పోటాపోటీగా నిర్వహించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు 3 సభలు వాయిదా పడ్డాయి. ఈ వాయిదా పడిన నేపథ్యంలో 4వ సభ ఖచ్చితంగా పూర్తి స్థాయిలో నిర్వహించకపోతే పాలకవర్గం రద్దవుతుందన్న ఉద్దేశంతో ఎమ్మెల్యే మాధవిరెడ్డి, కమిషనర్ మనోజ్లు ఈ రోజు ఉదయం కార్పొరేషన్ కార్యాలయంలోని మీటింగ్ హాల్లోకి వచ్చి కూర్చున్నారు. కాకపోతే ఇంకా మేయర్ సురేష్ బాబు అంటే పాలక వర్గం అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారు కావడంతో మేయర్ సురేష్ బాబు అధ్యక్షుడిగా ఉన్న నేపథ్యంలో తాను చెప్పిన చోటే ఈ సమావేశం పూర్తి స్థాయిలో జరగాలని చెప్పేసి ఆయన చెప్పారు. కాన్ఫరెన్స్ హాల్లో సమావేశాన్ని నిర్వహించాలని కూడా ఆయన కమిషనర్ మనోజ్ రెడ్డికి అలాగే ఇన్ఛార్జ్ కమిషనర్ కు మెసేజ్లు పంపించడం జరిగింది. ఈ నేపథ్యంలో వారైతే మున్సిపల్ మేయర్ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు కానీ మున్సిపల్ పాలకవర్గం యొక్క నిర్ణయం మేరకు కానీ సహకరించడం లేదు. మనోజ్ కుమార్ రెడ్డి కమిషనర్ గా ఉన్న నేపథ్యంలో ఆయన ఎమ్మెల్యే మాధవిరెడ్డితో పాటే ఉన్నారు. దీంతో మేయర్ సురేష్ బాబు అధికార ప్రభుత్వంలోని తెలుగుదేశం పార్టీ నేతలు ఒంటెత్తుపోకడంతో పోతున్నారు. మున్సిపల్ చట్టాలకు విరుద్ధంగా, కోర్టు నిబంధనలకు విరుద్ధంగా వారు ప్రవర్తిస్తున్నారు అని కూడా ఆయన ఆరోపణ వ్యక్తం చేస్తున్నారు. ఇరు వర్గాలు కూడా కార్పొరేషన్ కార్యాలయం సమీపంలోకి చేరుకోవడంతో పెద్ద ఎత్తున ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గత 2 సమావేశాలు కూడా జరగని నేపథ్యంలో, ఈ పెద్ద ఎత్తున గొడవ జరిగిన నేపథ్యంలో పోలీసులకు హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. గతంలో మేయర్ అలాగే పాలక వర్గం అంతా కూడా జిల్లా ఎస్పీ అలాగే పోలీస్ అధికారులకు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఇక్కడ బయటి వ్యక్తులు గూండాలందరూ వచ్చి సర్వసభ్య సమావేశాన్ని రసాభాస చేస్తున్నారని పలు సందర్భాల్లో కంప్లైంట్ చేయడం జరిగింది. అయినా కూడా పెద్ద స్పందన లేకపోవడంతో వాళ్ళు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టును ఆశ్రయించి ఇక్కడ సభ సజావుగా నిర్వహించేందుకు ప్రత్యేకమైన కట్టుదిట్టమైన బందోబస్తు నిర్వహించాలని పోలీసులకు సూచించాలని హైకోర్టును కోరడంతో హైకోర్టు ప్రత్యేకంగా ఈ సర్వసభ్య సమావేశం ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బయటి వ్యక్తులు సమావేశ మందిరంలోకి రాకుండా చూడాలని జిల్లా ఎస్పీని గట్టిగా ఆదేశించిన నేపథ్యంలో ప్రత్యేకమైన బందోబస్తు 3 అంచెల భద్రతా వ్యవస్థ నడుమ ఈ సమావేశం నిర్వహించాలని తలపెట్టారు. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున పోలీసులందరూ కూడా ఎక్కడికక్కడ వారి అంచెలను కట్టడి చేస్తూ రావడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ
11 మంది సిఐలు, 3 డిఎస్పీలు, దాదాపుగా 200 మంది కానిస్టేబుళ్లతో ఇక్కడ బందోబస్తు నిర్వహిస్తున్న నేపథ్యం కలుగుతుంది. ఇప్పుడు ఎక్కడా లేని విధంగా, రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఈ రోజు కడప ఆ, మున్సిపల్ కార్పొరేషన్ కి సంబంధించిన సమావేశం ఎక్కడా లేని విధంగా జరుగుతుంది. ఉదయం నుంచి కూడా పెద్ద ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో ఒక పక్కన ఎమ్మెల్యే వర్గం, మరో పక్కన మేయర్ వర్గం, ఇరు వర్గాలు కూడా పోటాపోటీగా ఇక్కడ తిష్ట వేశాయి. ప్రధానంగా మున్సిపల్ కౌన్సిల్ హాల్లో ఎమ్మెల్యే మాధవి రెడ్డి, అలాగే మున్సిపల్ కమిషనర్ మనోజ్ రెడ్డి, వీరిద్దరూ కలిసి అక్కడ 9 మంది కార్పొరేటర్లో సభ నిర్వహించడానికి వారు అక్కడ కూర్చోవడం జరిగింది. మేయర్ పక్కనే కూర్చి వేసి కూర్చోబెట్టాలన్నది మొదటి నుంచి మాధవి రెడ్డి యొక్క ఎమ్మెల్యే మాధవి రెడ్డి యొక్క డిమాండ్. అయితే ఇది మున్సిపల్ నిబంధనల ప్రకారము మేయర్ పక్కనే కూర్చొని అదే పోడియం వద్దనే కూర్చొని కూర్చునే అవకాశం లేదనే అభిప్రాయాన్ని ఉన్న మున్సిపల్ చట్టాలను కూడా ఇక్కడ మేయర్ చెప్పడం జరుగుతుంది. ఎక్కడ కూడా ఎక్స్ అఫిషియో మెంబర్స్ గా ఉన్న ఎమ్మెల్యేలు గాని, ఎంపీలు గాని మేయర్ పక్కనే చైర్ వేసుకుని కూర్చునే సాంప్రదాయం ఎక్కడ లేదు. ఆయా పాలక వర్గాల అభిప్రాయము ఆమోదం మేరకు ఎక్కడైనా కొన్ని చోట్ల కూర్చునే అవకాశం ఉన్నా కూడా. చంద్రమోహన్ రాజు, ఒక విషయం చెప్పండి. ఆల్రెడీ ఇదే విషయం గతంలో కూడా మాధవిరెడ్డికి ఎదురైంది. అయినా కూడా మాధవిరెడ్డి మళ్ళీ ఇలానే చేస్తున్నారు అంటే అధిష్టానం ఈ విషయంపై ఎందుకైనా స్పందించలేదా? అంటే ఎక్కడా రూల్ లేదు మేయర్ పక్కన, అంటే మేయర్ సురేష్ బాబు కానీ లేకపోతే మాధవిరెడ్డి మధ్య సంధి కుదిర్చే ప్రయత్నాలు ఏమైనా చేశారా? అధిష్టానం ఏమైనా కలుగజేసుకుందా? అసలు పాలక మండలి మేయర్ వైపు మాట్లాడుతున్నారా లేకపోతే ఎమ్మెల్యే మాధవిరెడ్డి వైపు మాట్లాడుతున్నారా? అధికార యంత్రాంగం మొత్తం, కార్పొరేషన్ లోని అధికార యంత్రాంగం మొత్తం కూడా ఎమ్మెల్యే మాధవిరెడ్డి పక్షాన నిలబడింది. ఈ రోజు మేయర్ సురేష్ బాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతినిధి కాబట్టి ఆయన పక్షాన వారు నిలబడడం లేదు. ప్రధానంగా చూస్తే కడప నగరానికి, ఏదైనా సరే ఒక నగరానికి మేయర్ ప్రథమ పౌరుడుగా ఉంటారు. ఆ కార్పొరేషన్ పరిధిలో తీసుకునే నిర్ణయాలు, ఆ సమావేశంలో తీసుకునే నిర్ణయాలు ఇవన్నీ కూడా మేయర్ పరిధిలోనే జరుగుతాయి. వాటిని రాటిఫికేషన్ చేసి దాన్ని ఆమోదించడము, ఆ తర్వాత ఆమోదించిన వాటిని రాటిఫికేషన్ చేసి అధికారులు దాన్ని పరిగణలోకి తీసుకోవడం, ప్రభుత్వానికి పంపించడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ మొదటి నుంచి కూడా కేవలం ఒక కుర్చీ కోసమే ఈ వ్యవహారం అంతా నడుస్తుందనే అభిప్రాయము ప్రజల నుంచి, రాజకీయ వర్గాల నుంచి వ్యక్తం అవుతున్న నేపథ్యంలో గత ఏడాది కాలంగా 3 సమావేశాలు జరిగితే 3 సమావేశాల్లో కూడా ఒక్క సమావేశంలో కూడా ప్రజలకు సంబంధించిన ప్రజా సంక్షేమ పథకాలు కానీ, మౌలిక సదుపాయాలు కానీ, ఇతర ఏ అవసరాలకు సంబంధించి కానీ చర్చ జరగకపోవడం ఇది ఇక్కడ ప్రధాన అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఇరు వర్గాలకు సంబంధించి కూడా ప్రజల సంక్షేమం పట్టలేదు కానీ తమ పరువు ప్రతిష్ట, తమకు సంబంధించిన పార్టీల ఇమేజ్ కోసం మాత్రమే వారు ప్రయత్నం చేస్తున్నారనే అభిప్రాయాన్ని, విమర్శలను ఇక్కడ ఎదుర్కొంటున్న పరిస్థితి. మొదటి నుంచి కూడా తక్కువ సంఖ్య, వాస్తవంగా చెప్పాలంటే 9 మంది మాత్రమే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న కార్పొరేటర్లు ఉన్నారు. వారందరూ కూడా వైసీపీ పార్టీలో నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన వారే. ప్రస్తుతం ఈ రోజు కేవలం 8 మంది కార్పొరేటర్లతో ఎమ్మెల్యే, అలాగే మున్సిపల్ చైర్మన్ వీరిద్దరూ సమావేశం నిర్వహించడానికి ప్రయత్నం చేయడం పట్ల పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాకపోతే ప్రధానంగా ఇక్కడ మేయర్ సురేష్ బాబు అధ్యక్షతన 38 మంది కార్పొరేటర్లు కాన్ఫరెన్స్ హాల్ ముందర, ప్రత్యేకంగా చెప్పాలంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఉంది. కార్పొరేషన్ కి సంబంధించిన కాన్ఫరెన్స్ హాలు, అలాగే మీటింగ్ హాల్ కు సంబంధించి కూడా అధికారులు తాళాలు వేసిన పరిస్థితి. ఎవరిని తాళాలు వేశారు, ఎందుకు తాళాలు వేశారు అనే విషయం కూడా చెప్పలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ రోజు సమావేశం జరగకపోతే మొత్తం పాలక వర్గం అంతా రద్దవుతుంది. మున్సిపల్ చట్టాల ప్రకారం పాలక వర్గం అంతా రద్దవుతుంది. కాబట్టి తర్వాత జిల్లా కలెక్టర్ స్పెషల్ ఆఫీసర్ గా ఉంటారు. ఆ నేపథ్యంలో జిల్లా స్పెషల్ ఆఫీసర్ గా కలెక్టర్ ఉన్న నేపథ్యంలో మొత్తం అంతా కూడా కొంత తమకు అనుకూలంగా ఉంటుందనే ఉద్దేశంతోనే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు, అట్లే రాష్ట్ర ప్రభుత్వంలోని కొంతమంది పెద్దలు కూడా ఈ దిశగానే ప్రోత్సాహం అందిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాబోయే మున్సిపల్ ఎలక్షన్లను దృష్టిలో ఉంచుకుని, మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ దృష్టిలో ఉంచుకొని పాలక వర్గం లేకపోతే తమ ఆధ్వర్యంలో జరిగే పనులు కానీ, అభివృద్ధి పనులు కానీ తమకే పేరు వస్తుందనే క్రమంలో పాలకవర్గం లేకుండా ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతోనే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే, అలాగే అధికార పార్టీకి సంబంధించిన నేతలు కూడా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ రోజు జరుగుతున్న పరిణామాలు చూస్తే
ప్రధానంగా ఇక్కడ కాన్ఫరెన్స్ హాల్ ముందు ఆరు బయట కార్పొరేషన్ సమావేశాన్ని మేయర్ అధ్యక్షతన నిర్వహించడం పెద్ద చర్చనీయాంశమైందని చెప్పవచ్చు. థ్యాంక్ యూ చంద్రమోహన్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.